హలో గాయ్స్, వెల్కమ్ టు బాచి కొడారి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ మైక్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసినాము ఆల్రెడీ. సో దీని వీడియోనైతే మీరు కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఇంకా ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన వీడియో వాయిస్కి అయితే ఇప్పటి నుంచి వెళ్ళి మీరు వినబోయే వాయిస్కి అయితే ఏమన్నా చేంజెస్ ఉందేమో మీరైతే నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ ద్వారా తెలపండి. సో ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ వీడియోనైతే చూసేద్దాము. సో ఇదైతే బిగినర్ యూట్యూబర్స్కి అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని నా ఒపీనియను. పెద్ద పెద్ద ప్రీమియం క్వాలిటీ మైక్లకు ఇప్పుడే వెళ్ళకుండా సో యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం గ్రో అయిన తర్వాత మనం ఏమన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు దాని మీద. సో ప్రజెంట్ అయితే మనకున్న ప్యాషన్కు మనం దీంతో అయితే పని ఇప్పుడు మనం అయితే వ్లాగ్స్ అన్ని వెళ్ళదీయచ్చు. సో ఇక్కడ నుంచి వెళ్ళి మన వీడియోస్ అన్నీ ఈ మైక్ పైన రికార్డ్ అవుతాయి. సో వీడియో క్లారిటీ కూడా అప్డేట్ చేసినాం ఆల్రెడీ. సో ఇదైతే అన్బాక్సింగ్ వీడియో మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ను మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోనైతే వాచ్ చేసేయండి. మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే కొద్దిగా పికప్ అవుతుంది. సో ఇప్పుడే మనం అంత పెద్ద అమౌంట్ అయితే పెట్టి కెమెరాలు అండ్ మైక్లు అయితే తీసుకోలేము. సో ఇది జస్ట్ మరీ అంత వీడియో క్వాలిటీ బాగాలేకపోతే చూసేటోళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదని ఫస్ట్ స్టెప్ వేసి ఇది ఒకటైతే మైక్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ మైక్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీంట్లో లోపల మనకు ఏమేం డాక్యుమెంటేషన్స్ వచ్చినాయి, దీనికి ఒక 2 years అయితే వారంటీ ఉంది మనకు. సో ఇప్పుడైతే దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక ప్లాస్టిక్ బాక్స్లోనైతే ఫస్ట్ మనం ఈ ప్లాస్టిక్ కవర్ని అయితే చింపేసి దీన్నే ఓపెన్ చేద్దాం. సో ఇది మనకు మైక్ మొత్తం, ఇది దాని కవరు. లోపల మనకు మైక్స్ అయితే ఉంటాయి. ఇది రిసీవర్. ఇది మనకు లైట్నింగ్ కేబుల్, ఆండ్రాయిడ్ ఫోన్స్కి మనకు ఐఫోన్కి కూడా వాడుకోవచ్చు. ఇవి 2 ట్రాన్స్మిటర్లు ఇవి. సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పటి వరకు మీరు విన్న ఈ వాయిస్ అయితే డైరెక్ట్ మొబైల్ నుంచి అయితే వచ్చింది. ఇక మీదట మీరు వినబోయే వాయిస్ అయితే ఈ మైక్ తోటి వస్తుంది. ఇది బాక్స్ ఇది. సో బిగినర్స్ యూట్యూబర్స్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ప్రైస్లో ఇదైతే మనం బై చేయొచ్చు. ఈ మైక్ నాకు ఒకవేళ మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే నియర్లీ 2000 to 2500 అయితే పడ్డది నాకు ఈ మైకు. ఇంకా మనకు ఇందులో యూజర్ మాన్యువల్ బాగా పెద్ద ఏం లేదు, చిన్న ఉన్నది. టైం ఉన్నప్పుడు చదువుదాం దీన్ని. ఇంకా బాక్స్లో మనకు ఇవి విండ్ ప్రొటెక్టర్. ఇవి వావ్, ఇవి మనకు విండ్ ప్రొటెక్టర్స్ ఇవి 2 వచ్చినాయి. అలాగే ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ C to USB కేబుల్. సో మనకు ఇందులో ఇవైతే మనకు దీంట్లో ప్రొవైడ్ చేసారు. సో ఇలాగ మనకు బ్లింక్ అవుతూ, నేనైతే నెట్లో చూసా దీన్ని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అని. మనం డివైస్కు రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ ట్రాన్స్మిటర్ను ఇలా స్టార్ట్ చేయగానే ఇది బ్లింక్ అయి దీనికైతే పైర్ అయితే ఆటోమేటిక్గా అవడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో బ్యాటరీ అయితే కొంచెం తక్కువ ఉంది. సో మనం బ్యాటరీ ఛార్జ్ చేసి దీన్ని
వాయిస్ అయితే మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో సింపుల్గా ఇవి ఇలా పేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని కొద్దిగా ఛార్జింగ్ అయితే మనం పెట్టి తర్వాత మనం దీని వాయిస్ ఎట్లా వస్తుంది అనేది మనం అయితే చూద్దాం. ముందుగా ఈ కేస్కి అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకుందాం. హలో, ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ వాయిస్ అయితే నేను ఈ మైక్ ద్వారా రికార్డ్ చేస్తున్నా. సో అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బయట వెహికల్స్ ఎక్కువ వెళ్ళే కాడికి వెళ్ళి ఒకసారి అయితే వాయిస్ ఎంత క్లారిటీగా అయితే వస్తుందో చూద్దాం మనము. సో ఇది మా విల్ల నుంచి వెళ్ళి కొంచెం బయటకు వెళ్ళగానే మీరు చూసుకోవచ్చు హైవే ఇది. సో ఇక్కడ చాలానైతే నాయిస్ అయితే వస్తుంది వెహికల్ది. సో ఇది అంతా నాయిస్ క్యాన్సలేషన్ చేసి మనకు రికార్డ్ చేస్తుందా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ చేస్తుందా మనం చూద్దాం ఇక్కడ. సో నేనైతే ఇట్లా ఫుట్పాత్ పైన నడుస్తున్నా కొంచెం ఇట్లా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడు వెహికల్ ఎక్కువ వెళ్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళి. సో మనకు ఈ వాయిస్ ఎట్లా వస్తుంది అనేది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరే కామెంట్లోనైతే చెప్పండి. ఇప్పటి వరకు నేను టెస్ట్ చేసిన దాన్ని అయితే చూస్తే ఈ మైకు మామూలుగానే ఉంది, అంత పెద్దగా అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ చూద్దామని అయితే ఇక్కడికి బయటకు రోడ్ పైనకు వచ్చి టెస్ట్ అయితే చేస్తున్నా నేను. చూసుకోవచ్చు ఇక్కడ వెనక వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ సౌండ్ అయితే నాకైతే ఫుల్గా సౌండ్ అయితే వస్తుంది. వీడియోలో ఎలా రికార్డ్ అవుతుందో చూద్దాం ఇక. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళటి వీడియో. సో ఇక్కడితో ఈ వీడియోను ఎండ్ చేసేద్దాం. సో గుడ్ నైట్ టు ఆల్, బాయ్ బాయ్.